ఒకటే ఇచ్చారా? ఇంకా మీకు కటింగ్ మిషన్ రాలేదా? నీట్ వాళ్ళకి ఇచ్చారు కటింగ్ మిషన్. బాగుంది. కటింగ్ మిషన్ ఇస్తే బాగుండేది మన దగ్గర. కటింగ్ మిషన్ చాలా యూస్ఫుల్. చాలా డిఫరెంట్ బ్లేడ్స్ ఉన్నాయి, అన్నీ కట్ చేయొచ్చు. ఆనియన్స్, క్యారెట్, కీర, దోసకాయ ప్లస్ క్యాబేజీ అన్నీ కట్ చేయొచ్చు. చాలా బెనిఫిట్. అది సింపుల్గా ఉంది. చూశాను అన్న నీట్గా ఒక దగ్గర. అది ఇస్తే మటుకు చాలా వర్క్ తగ్గుతుంది. ఎంతమంది ఉన్నారు కుక్స్? అమ్మాలీస్ ఎంత తీసుకుంటున్నారు? డబ్బులు అడగరా? అది జాగ్రత్త ఇవ్వాలి. కిచెను, స్టోర్ రూమ్ చూస్తాం ఫస్ట్. చూసిన తర్వాత ఆ చూసే గ్యాప్లో ఇక్కడ పెద్ద పిల్లలతో ఈ విధంగా లెటర్లు రాపిస్తాం. లెటర్లు రాపించిన తర్వాత ఈ పేపర్స్ మేమే తీసుకెళ్తాం, ఇక్కడ ఎవరికి ఇవ్వం. ఏదంటే ప్రాబ్లమ్స్ ఉంటే అవి బయటకు వస్తే మళ్ళీ వాళ్ళను కొంచెం ఇబ్బంది పెడతారు కొన్ని హాస్టల్స్లో అనే ఉద్దేశంతో నేను దాదాపు ఒక 30 మందితో రాపించాను. మా పిల్లలు 30 మంది ఒక్కరు కూడా ఒక చిన్న కంప్లైంట్ రాయలేదు. అన్నీ చాలా బాగున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఇబ్బందిగా ఉంటే మాకేమో వంటలు మారుస్తారు సార్ అని కూడా రాశారు. ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. కాబట్టి నాకు అంబేద్కర్ గురుకులాలు దాదాపు ఎంత లేదంటే నేను ఒక 100-120 చూసింటాను. ఇప్పటికి 100-120 గురుకులాలు చూశాను ఏపీ స్టేట్ అంతా. నాకు ఇది అకామిడేషను చిన్న హాస్టల్, ఎస్సీ ప్రీ మెట్రిక్ హాస్టల్కి సంబంధించింది. దాన్ని ఇంత మంచిగా డిజైన్ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. కైండ్ ఇన్ఫర్మేషన్ బ్రహ్మంగారి మఠం తెలుసా మీకు? పెద్ద 5 స్టార్ హోటల్ ఉన్నట్లుంటుంది, కానీ చాలా దారుణంగా ఉంది అనమాట తోట్లపల్లి అని. ఎంతంటే పోయిన సంవత్సరం నేను పోయిన తర్వాత ఈ సంవత్సరము ఒక 2 అంటే ఆ పోయిన సంవత్సరమే స్టార్ట్ చేశారు. 200-300 అడ్మిషన్స్ వెళ్ళిపోయాయి బయటికి. మనసుంటే మార్గం ఉంటుంది, చేయాలనే తపన ఉంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తారు, పేరెంట్స్ ఇష్టపడతారు. అది మనకు ఈ హాస్టల్లో నేను ప్రథమంగా చూసిన. అంటే స్పెషల్గా ఎవ్రీడే మధ్యాహ్నమో సాయంత్రమో చట్నీ చేస్తా ఉన్నారు సపరేట్గా. అది మీ అదృష్టం. అసలు ఏది బాగాలేకుండా ఆ చట్నీ కలిపేసుకొని తినేసి అన్నాం అంత మంచిగా. కాబట్టి మీరు బాగా చదవండి, ఈ స్కూల్కి మంచి పేరు, ఈ అంబేద్కర్ గురుకులానికి మంచి పేరు తేయండి. మీ ప్రిన్సిపల్ మేడం, మీ డీసీఓ సార్, ఇక్కడ నుండి పనిచేసే స్టాఫ్కు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏదంటే మీ జీవితాలు బాగుపరుచుకోవడమే, మీ జీవితాల మంచి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడం. పెనుగొండ గ్రామంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన పెనుగొండ అనే గ్రామంలో అంబేద్కర్ గురుకులంలో ఉన్నాము. చాలా మంచిగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు. గత 4 రోజుల నుంచి నేను రాజమండ్రి, అలాగే అమలాపురం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ జిల్లా ఇలా తిరుగుతూ ఈరోజు భీమవరానికి మొదటగా వచ్చాను. ఫస్ట్ విజిట్ ఇక్కడ. నేను చాలా ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ అద్భుతంగా వంట చేస్తూ ఉన్నారు, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ టీచర్స్, ప్రిన్సిపల్, డీసీ అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. చాలా టెండర్దారులు కూడా సక్రమంగా అన్ని సమయానికి పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అందరికీ ఆదర్శం. ఇవన్నీ చూసి చాలామంది అంబేద్కర్ గురుకులాలు నేర్చుకోవాల్సిన పద్ధతులు ఇవి. ఇక్కడ వాళ్ళు ఎంత నీట్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా ఈవినింగ్ ఎవ్రీడే ఒక చట్నీ చేస్తూ ఉన్నారు అడిషనల్గా. చాలా సంతోషం అనిపించింది. ఇంతవరకు ఏపీ స్టేట్లో ఉండే అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమ్ ఫాలో కావాలండి. ఒక పద్ధతిగా పోతే కన్నా, మన స్వార్థం లేకుండా పనిచేస్తే కన్నా కరెక్ట్గా జడ్జిమెంట్ చేయొచ్చు ఏదైనా కానీ. ఆ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తారని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం మీద పనిచేస్తాయి. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ రైస్, ఐసీడీఎస్ అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్, స్కూల్స్లో ఇచ్చే మిడ్ డే మీల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, చివరగా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న PM మాతృవందన యోజన
ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని హోటళ్ళు, రెస్టారెంట్లు, డాబాలు ఇవి అవి అనుకుంటారు. అవన్నీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ఫుడ్ కమిషన్ వాళ్ళు ఉచితంగా ఇచ్చే ఆహారం మాత్రమే చూస్తారు. అది అందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు 9490555117 అనే ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. దానికి వీడియోల రూపంలో మీరు సాక్ష్యాలుగా పెడితే కన్నా ఎక్కడున్నా కానీ మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అధికారి పేదలకు ఇచ్చే ఆహారం చిన్న పిల్లలు ఆ బుడి నడకలతో మన అంగన్వాడీ సెంటర్లకు పుట్టిన 3 ఏళ్ల తర్వాత పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకు మంచి భోజనాలు, మంచి చదువులు చెప్పగలిగితే కన్నా అంతకంటే ఆ తల్లికి, ఆ మాతృమూర్తికి ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ పంపించారు. వాళ్ళకు మంచి భోజనాలు పెట్టి మంచి చదువులు చెప్తే మన దేశ చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర మారిపోతుంది ఫ్యూచర్లో. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అధికారులు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ఇటువంటి ముఖ్యంగా కావచ్చు, చాలామంది అనుకోవచ్చు బయట చాలా లంచాలు అవి జరుగుతూ ఉన్నాయని. కానీ ఇది చాలా పేదలకు ఇచ్చే భోజనాలు, కడుపుకు తినే అన్నం. ఆ విషయంలో కక్కుర్తిపడి మనం ఏదైనా పొరపాటు చేస్తే కన్నా ఆ దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు. ఎంతసేపు మేము కాపలా కాసినా అదంతా అయ్యే పని కాదు. చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. కానీ దేవునికి సమాధానం చెప్పుకోవాలి మనము. మన ఇంట్లో పిల్లలకు, మన వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ కర్మఫలం వెంటబడుతుందండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. పెనుగొండ గ్రామంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన పెనుగొండ అనే గ్రామంలో అంబేద్కర్ గురుకులంలో ఉన్నాము. చాలా మంచిగా చేస్తూ ఉన్నారు ఇక్కడ. నాకు చాలా సంతోషం అనిపించింది ఈరోజు. గత 4 రోజుల నుంచి నేను రాజమండ్రి, అలాగే అమలాపురం, కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే కాకినాడ జిల్లా ఇలా తిరుగుతూ ఈరోజు భీమవరానికి మొదటగా వచ్చాను. ఫస్ట్ విజిట్ ఇది ఇక్కడ. నేను చాలా ఐఎమ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడ అద్భుతంగా వంట చేస్తూ ఉన్నారు. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ టీచర్స్, ప్రిన్సిపల్, డీసీ అందరూ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంది. చాలా టెండర్దారులు కూడా సక్రమంగా అన్ని సమయానికి పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ అందరికీ ఆదర్శం. ఇవన్నీ చూసి చాలామంది అంబేద్కర్ గురుకులాలు నేర్చుకోవాల్సిన పద్ధతులు ఇవి. ఇక్కడ వాళ్ళు ఎంత నీట్గా బడ్జెట్ ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్గా ఈవినింగ్ ఎవ్రీడే ఒక చట్నీ చేస్తూ ఉన్నారు అడిషనల్గా. చాలా సంతోషం అనిపించింది. ఇంతవరకు ఏపీ స్టేట్లో ఉండే అందరికీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమ్ ఫాలో కావాలండి. ఒక పద్ధతిగా పోతే కన్నా, మన స్వార్థం లేకుండా పనిచేస్తే కన్నా కరెక్ట్ జడ్జిమెంట్ చేయొచ్చు ఏదైనా కానీ. ఆ విధంగా అందరూ కూడా ముందుకు వెళ్తారని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద పనిచేస్తాయి. దీంట్లో ముఖ్యంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఫ్రీ రైస్, ICDS అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్, స్కూల్స్లో ఇచ్చే మిడ్ డే మీల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, చివరగా పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న PM మాతృవందన యోజన, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఫుడ్ ఉంది కదా అని హోటళ్ళు, రెస్టారెంట్లు, డాబాలు ఇవి అవి అనుకుంటారు. అవన్నీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. ఫుడ్ కమిషన్ వాళ్ళు ఉచితంగా ఇచ్చే ఆహారం మాత్రమే చూస్తారు. అది అందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు 9490555117 అనే ఒక వాట్సాప్ నెంబర్ ఉంది. దానికి వీడియోల రూపంలో మీరు సాక్ష్యాలుగా పెడితే కన్నా ఎక్కడున్నా కానీ మేము చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క అధికారి పేదలకు ఇచ్చే ఆహారం చిన్న పిల్లలు ఆ బుడి నడకలతో మన అంగన్వాడీ సెంటర్లకు పుట్టిన 3 ఏళ్ల తర్వాత పిల్లలు వస్తూ ఉంటారు. వాళ్ళకు మంచి భోజనాలు, మంచి చదువులు చెప్పగలిగితే కన్నా అంతకంటే ఆ తల్లికి, ఆ మాతృమూర్తికి ఎంతోమంది తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ పంపించారు. వాళ్ళకు మంచి భోజనాలు పెట్టి మంచి చదువులు చెప్తే మన దేశ చరిత్ర, మన రాష్ట్ర చరిత్ర మారిపోతుంది ఫ్యూచర్లో. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అధికారులు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ఇటువంటి ముఖ్యంగా కావచ్చు, చాలామంది అనుకోవచ్చు బయట చాలా లంచాలు అవి జరుగుతూ ఉన్నాయని. కానీ ఇది చాలా పేదలకు ఇచ్చే భోజనాలు, కడుపుకు తినే అన్నం. ఆ విషయంలో కక్కుర్తిపడి మనం ఏదైనా పొరపాటు చేస్తే కన్నా ఆ దేవుడు అనేవాడు ఒక ఉన్నాడు. ఎంతసేపు మేము కాపలా కాసినా అదంతా అయ్యే పని కాదు. చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. కానీ దేవునికి సమాధానం చెప్పుకోవాలి మనము. మన ఇంట్లో పిల్లలకు, మన వాళ్ళ భవిష్యత్తు ఇవన్నీ కర్మఫలం వెంటబడుతుందండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అనండి.